శ్రీమాత్రే నమః. అక్టోబర్ 28 చంద్రగ్రహణం తర్వాత నుంచి కన్యారాశి వారికి ఒక పెద్ద సమస్య రాబోతుంది. అలాగే ఈ సమయంలో మీ కల కూడా నెరవేరుతుంది. మరి కన్యారాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అదేవిధంగా వీరి జీవితంలోకి రాబోయే ఆ సమస్య ఏంటి? దాంతోపాటు మీరు సంబంధించిన కల కూడా ఏంటి అనే విశేషాలు ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయంలోకి వెళ్తే, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన జాతకులు కన్యా రాశికి ఎందుకు వస్తారు. ఈ రాశికి బుధుడు అధిపతి. ఉన్నత పదవులను అలంకరించే ఈ రాశి జాతకులు ఎప్పుడూ కూడా ప్రాక్టికల్ మైండ్తో ఉంటారు. జీవితంలో చాలా సిస్టమేటిక్గా ఉంటారు. పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయం రాబట్టాలని చూస్తారు. అయితే అధిక శ్రమతోనే వీరికి ధనం చేకూరుతుంది. ఇతరుల కోసం సహకరించేందుకు ముందుండే కన్యారాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా గౌరవం ఇస్తారు. అయితే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు. కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఈ జాతకులకు సమాచారం తెలిసిపోతుంది. కొత్తగా ఏ విషయంనైనా ప్రారంభించేందుకు అనేక సార్లు ఆలోచిస్తారు. అంత సులభంగా ఏ కార్యాన్ని మొదలుపెట్టరు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. ఇతరులను సులభంగా ఆకట్టుకునే ఈ జాతకులు వాక్చాతుర్యంతో అందరినీ జయిస్తారు. అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతారు. ఇతరులు చిన్న మాట ఎక్కువే ఇతరుల తప్పును సులభంగా ఎత్తి చూపే జాతకులు తమ తప్పులను గుర్తించిన వాటికి సరిదిద్దుకోలేరు. ఇక మహిళలైతే భాగస్వాములను తమ చేతుల్లో పెట్టుకునేందుకు శ్రమిస్తారు. ఆ విషయంలో సక్సెస్ అవుతారు. చేసే సమయంలో మీకు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు ధ్యానం చేయడం, విశ్రాంతి తీసుకోవడం, మానసికంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం లాంటివి చేయాలి. కన్యా రాశిలో అవివాహితులకు వివాహ సంబంధాల్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీరు వివాహం చేసుకోవాలని ఆ సమయంలో ఆలస్యం లేదా ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. మిగిలిన గ్రహాల ప్రభావంతో మీకు వివాహానికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. వివాహం సమయంలో తొందరపడడం లేదా అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం లాంటివి చేయకూడదు. మీరు మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెంచుకోవడంలో కాస్త ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. అయితే కన్యా రాశి వారు ఇప్పటి నుంచి తీసుకునే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ జీవితంలో ఒక పెద్ద సమస్య రాబోతుంది. అది కూడా మీ వివాహేతర సంబంధం వల్ల రాబోతుంది. కనుక కన్యా రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహేతర సంబంధాలకు చోటివ్వకుండా మీరు అలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలి. ఖచ్చితంగా మీరు ఈ పద్ధతిని గనుక పాటిస్తే మీరు జీవితంలో ఎంతో నష్టపోతారు. మీరు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల మీ భాగస్వామి మీకు ఎంత ద్రోహం చేసిన వారిలాగా ఫీల్ అవుతారు. అయితే ఇతరులను తమ గురించి ఏమనుకుంటున్నారు అనే విషయాలు తెలుసుకోవాలని ఆరాటం ఎక్కువ. మీ సామర్థ్యం కొరకు ఇంకా పేద విద్యార్థులకు ఈ చంద్రగ్రహణం తర్వాత నుంచి ఆదుకోండి. వారికి కొన్ని పుస్తకాలు, విద్యా సామగ్రి విరాళంగా ఇస్తే మంచిది. కన్యా రాశి వారు ఉత్తర, దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి. ఇక ఈ రాశి వారికి బుధవారం బాగా కలిసి వస్తుంది. ఈ రోజున ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతం అవుతుంది.